మేడి పండు చూడు మేలుమై ఉండును, పుట్ట విప్పి చూడు పురుగులుండు. ఇలాంటివి ఎన్నో శతకాలు మనకు తెలుసు. కానీ ఈ మోడర్న్ డేలో ఈ శతకాలు మనం ఆడట్లేదు ఏంటిది? అప్పుడెప్పుడో తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ జనరేషన్కి ఎలా తెలుస్తుంది? అది ఎలా తెలుస్తుందో మనం ఒకసారి ప్రకాష్ రావు శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి. ధన్యవాదాలు. మీరు సార్. అడిగిన మ్హూ. ప్రశ్న ముందు తరాలకు ఈ పద్య సాహిత్యము ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఇవన్నీ కూడా మనకిప్పుడు వేమన శతకము మీరు అన్నటువంటి యొక్క ఆ పద్యం లోపల చాలా గొప్ప భావం చూడండి. 4 లైన్లు చిన్న పద్యము. దాని గురించి వివరించాలి అంటే గంటల తరబడి చెప్పవచ్చు, వివరించవచ్చు నానా రకాలుగా. ఇవన్నీ ఏంటంటే నీతి శతకము వేమన అనేది. దాని లోపల ఉన్నటువంటి యొక్క ప్రతి పద్యం లోపల కూడా గొప్ప నిగూఢమైనటువంటి అర్థము, నీతి పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఏ విధంగా మనము జీవనము ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అవి చెప్పేటువంటి యొక్క నీతి పద్యాలు, సుమతి శతకం కానివ్వండి, వేమన కానివ్వండి, ఇలాంటివి ముఖ్యంగా ఈ రోజుల లోపల ఉన్నటువంటి యూత్కు. ఎందుకంటే ఈ రోజుల లోపల పక్కతోవ, తప్పుతోవ పట్టడానికి చాలా సులభము. మీకు తెలిసిన విషయమే ఇది. అలా పట్టకూడదు అంటే ఈ నీతి పద్యాలు వాళ్ళతోని చదివించి, వాళ్ళతోని మనం భావము కూడా మనం వాళ్ళతోని చెప్పించి, మనము చెప్పి, వాళ్ళు దాన్ని ఆ పద్యాలను ఆస్వాదిస్తే వాళ్ళ జీవనము సరియైన మార్గం లోపల నడుస్తుంది అని ఘంటాపథంగా చెప్పగలను. ఓకే. అండ్ మరి ఈసారి ఆటలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెస్తున్న మన వేణు నక్షత్రం గారిని అడిగి తెలుసుకుందాం. వేణు గారు, ఇంకెన్ని ఉండబోతున్నాయి? ఎస్. ముందుగా టీవీ 9 వారికి ధన్యవాదాలండి. ఈ మా ఆట కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. సో అయితే ఇక్కడ మనం ఈసారి కొంచెం కొత్తగా ఏం చేస్తున్నామంటే భాషా సాహిత్యం సంస్కృతి నిన్న నేడు రేపు అనేది ఒక టాపిక్. ఇది ఈసారి మనం అంటే మాట్లాడించడము అంటే ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చిన తర్వాత రోజు రోజుకి మాటలు తక్కువైపోతున్నాయి, మాటలు పోయి సింబల్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాట్సాప్లో కానీ ఎక్కడ చూస్తున్నా. సో అట్లా కాకుండా మాటలు పలుకే బంగారమైన అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు. అంటే దీనివల్ల అంటే మాట్లాడుతుంటేనే ఒక భాష అనేది అభివృద్ధి జరుగుతుంది. మాట్లాడకపోతే మళ్ళీ కొద్ది రోజులకి భాష అనేది. సో దీన్ని మనము ఏ విధంగా పెంపొందించాలి భాష పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అంటే వాళ్ళకి ఒక రాయాలనే ఉత్కంఠ లేకపోతే రాయాలనే ఉత్సాహము ఇట్లాంటి రావడానికి ఈసారి మనము కొత్తగా ప్యానల్ డిస్కషన్స్ అని పెట్టి సో వాళ్ళలో కనీసం ఒక ఆలోచనాత్మకంగా ఒక కార్యక్రమం మాది అయిపోయే లోపట వాళ్ళందరిలో ఒక ఆడియన్స్ కూడా అంటే ఆడియన్స్ ఒక ప్రేక్షక పాత్ర కాదు ఈసారి. వాళ్ళు కూడా వక్తలుగా రండి, మీరు కూడా ఒక కవిత చదవండి, లేకపోతే ఒక వ్యాసం చదవండి, లేకపోతే ఒక కథ చదవండి, పద్యం పాడండి, ఏదైనా సరే మీరు అట్లీస్ట్ ఏంటంటే మనం మాట్లాడాలి ఒక భాషనే. మాట్లాడుతుంటేనే అప్పుడు అది ఒక అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని మనం ఎంతసేపు సింబాలిక్గా ఇట్లా రాసుకుంటే కుదరదు అని చెప్పేసి ఈసారి భాషని మనం ఈ భాషని ఆ, ప్రచారంలో భాగంగా లేకపోతే దాని భాషకి మనం కాపాడుకునే దాంట్లో భాగంగా ఈసారి మనము ఆడియన్స్ని కూడా మాట్లాడే విధంగా చేస్తున్నాము. దాంతోపాటు చాలామంది గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, మనకి అష్టావధానం చేస్తున్నారు. జొన్నవిత్తల గారు వచ్చారు, శ్యామలానంద గారు వచ్చారు, ఇట్లా అందరు పెద్ద పెద్ద రచయితలు, నరార రామారెడ్డి గారు శతావధాని అతను కూడా. నాకు ఒక సో చిన్న డౌట్ అండి. లైక్ ఇప్పుడు ఒకప్పుడు మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని అప్పచెప్పడాలు అన్నీ బాగుంటుండే. అంటే విద్య అభ్యసించడం. ఇప్పుడు మోడర్న్ ఏఐ వేస్ కదా. సో ప్రకాష్ రావు శర్మ గారు మీరు ఎంతో వేల మందికి ఇప్పటికి కూడా నేర్పిస్తున్నారు. ఇన్ ద మోడర్న్ డేస్ ఇవి నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటిదండి? లైక్ ఇప్పుడు ఫోన్ నంబర్లు ముందు వరకు గుర్తుండకపోతుండే, ఐ మీన్ గుర్తుంటుండే, ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో దీనివల్ల ఏమైనా లింక్ ఏమైనా ఉందా? చాలా లింక్ ఉందండి. ఎందుకంటే మనకు చిన్నపిల్లలకు కానివ్వండి,
పెద్దవాళ్ళకు కానివ్వండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, క్రిటికల్ థింకింగ్ అనేది మనకు చాలా చాలా ముఖ్యము. తర్వాత జ్ఞాపక శక్తి అనేది చాలా చాలా అవసరము కూడా మనకు. ఎందుకంటే ఇంతకన్నా మీరు అన్నట్టుగా టెలిఫోన్ నెంబర్లు ఈ రోజు లోపల మనం గుర్తుపట్టుకోవడం లేదు. మనకు 4 వస్తువులు వెళ్ళి తీసుకురావాలి, ఒక షాపు నుండి అయినా కానీ అది రాసుకోవడం అవుతుంది, కానీ జ్ఞాపకం పెట్టుకొని తీసుకురావడం లేదు ఈ రోజు లోపల. ఏదో టెక్స్ట్లో రాసుకోవడం, సెల్ ఫోన్లో పోయి తేవడం. కానీ మనకు ట్రబుల్ ఎప్పుడు వస్తుందంటే కొన్నిసార్లు మనకు సెల్ ఫోన్ దగ్గర ఉండదు. ఒక 5-6 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలా మరి? మన బ్రెయిన్ పైన మనము ఆధారపడి ఉండాలి, మన జ్ఞాపక శక్తి మీద మనం ఆధారపడి ఉండాలి. అక్కడ ఏమవుతుందంటే మనకు ఈ సాహిత్య రంగంలో ఉంటే వచన, గేయ, పద్య సాహిత్యం దేనిలో ఉన్నా కానీ ఈ క్రిటికల్ థింకింగు, తర్వాత ఈ కర్త కర్మ క్రియ ఈ విధంగా దాన్ని అల్లుకుంటూ పోవడము, సంపూర్ణంగా భావం పెట్టుకోవడము, ఒక లయ ప్రకారము రాయడము, సో అంటే ఇవన్నీ ఇప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ పద్యాలు లోపల నేర్చుకోవడం వల్ల మనకి ఈ గ్రామర్, ఈ స్ట్రక్చర్ ఇస్తుంది మన బ్రెయిన్కి కూడా. జ్ఞాపకశక్తి చాలా పెరుగుతుంది, మెమొరీ పవర్ చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆల్జైమర్ డిసీజ్ రాదు అంటారు ఎవరైతే ఈ సాహిత్యంలో ఉంటారో, ఏ సాహిత్యం పర్వాలేదు. ఎందుకంటే సృజనాత్మకంగా క్రియేటివ్గా రాస్తున్నారు, అంటే లేనిది రాస్తున్నారు. రవి పోని చోటికి కవి పోతాడు అని అంటారు కదా, అంటే అర్థమైంది అంటే సృజనాత్మకత, లేని దాన్ని క్రియేట్ చేయడము, క్రియేటివిటీ, ఊహ, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనకు డెవలప్ చేస్తాయి మన థింకింగ్ ప్రాసెస్ను, క్రిటికల్ థింకింగ్ను. మనము రిప్రొడ్యూసింగ్ ఎబిలిటీ మనం చదువుకునే క్లాసుల్లో కానివ్వండి, పాఠాల్లో కానివ్వండి చాలా ఉపయోగం. సార్ ఈసారి గెస్ట్ల గురించి మాట్లాడదాం. రాజు బండెల గారు, సో మీరు కోచ్ అయ్యారు కదా, సో సార్ ఈసారి గెస్ట్లు ఎవరు రాబోతున్నారు చెప్తారా? హాయ్ అండి. ఇది ముఖ్యంగా టీవీ9 వారికి ధన్యవాదాలండి, ఆట ప్రోగ్రామ్ను మీరు ఇంతగా ప్రమోట్ చేస్తున్నందుకు. సో ఈసారి ఆటలో ప్రముఖులందరూ చాలా మంది, అంటే ఇది మన తెలుగు భాష సాహిత్యం సంస్కృతి కోసము రకరకాల ప్రముఖ గెస్టులందరూ వస్తున్నారు. నరాల రామరెడ్డి గారు అవధాని, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, అండ్ ప్రకాష్ శర్మ గారు, రాజేశ్వర్ టెక్మల్ గారు, అండ్ శివ నాగిరెడ్డి గారు, అండ్ నరసింహారెడ్డి ఉరిమిండి గారు, గెస్ట్ అండ్ చాలా వెంకట్ పెద్దగా ఉన్నట్టుంది, అందుకు మీరు వెంకట్ రాసుకొచ్చారు. కొత్తూరు, అండ్ శ్రీమతి రాజేశ్వరి, అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టుగా, ముఖ్యంగా ఆట ఏంటంటే ప్రస్తుతానికి ఈ ప్రతి సంవత్సరం కూడా సాహిత్యానికి ఆ పెద్దపీట వేస్తుంది. ఈసారి మనకు వేణు నక్షత్రం గారి ఆధ్వర్యంలో, సో ఆయన ఏమంటారు, వేణు నక్షత్రం ఆధ్వర్యంలో ఈ మేమందరం కూడా ఈ తెలుగు సాహిత్యం గురించి బాగా ఇంట్రెస్ట్ తీసుకొని రకరకాల ప్రోగ్రాంలు చేస్తున్నాము. సో తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన చిరునామా, భావాలకు వెలుగునిచ్చే అక్షర దీపము. సో తెలుగు భాషను ప్రపంచ వేదికపై ఈ ఆట ఆధ్వర్యంలో ఈసారి చాలా ఘనంగా జరుపుదామని మాత్రం నిర్ణయించాము. అమేజింగ్ అండి. లైక్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు అంత లిస్ట్ రాసుకొచ్చారు కాబట్టి తెలుగు సాహిత్యాన్ని, మంచి తీయదైన తెలుగుదనాన్ని చూపించుకుంటూ ఆటలతో పాటుగా పాటలు మన కాసర్ల శ్యామ్ గారు, ఇంకా మిట్టపల్లి సురేందర్ గారు కావచ్చు, ఛందస్సు, అలంకారాలు మొత్తం కలిపి వేణు నక్షత్రం గారి ఒక లీడర్షిప్ లో రాబోతుంది. సో స్టే ట్యూన్ ఆట ఫర్ July 31st, August 1st and 2nd. Stay tuned, TV9 News for more updates. Thank you.